హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా చాలా అప్డేట్స్ వచ్చాయి. వాటితో పాటు బుకింగ్స్ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఈ ఇయర్ చిన్న సినిమాకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అనే సినిమాల్లో ఆ మూవీ కూడా ఒకటి. స్టిల్ థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సెప్టెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో 4 సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఈ ఫిల్మ్ వినాయక చవితి సందర్భంగా చాలా సినిమాల నుంచి విషెస్ పోస్టర్స్ వచ్చాయి. ఇదైతే ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. విశ్వక్సేన్ అప్కమింగ్ ఫిల్మ్ మెకానిక్ రాకీ మూవీ నుంచి మీనాక్షి చౌదరి ఉన్న పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూస్తుంటే లైట్ గా పాగల్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక శరవణన్ 37 మూవీ నుంచి ఈ పోస్టర్ రిలీజ్ అవగా ఇదే మూవీలో లుక్కో చెప్పాలన్నా కూడా ఒక గంట టైం పడుతుంది అండ్ ఫైనల్ ఆన్సర్ కూడా రాంగ్ అవుతుంది. ఇక హీరో మూవీ తర్వాత అశోక్ గల్లా హీరోగా చేస్తున్న దేవకి నందన వాసుదేవ మూవీ నుంచి ఈ పోస్టర్ రిలీజ్ అవగా ఈ మూవీలో అశోక్ లుక్ డిఫరెంట్ గా ఉంది. ఇక లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఫ్యామిలీతో ఉన్న ఈ పోస్టర్ రిలీజ్ అవగా మత్తు వదలరా ఈ సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతూ ఉండగా థియేటికల్ ట్రైలర్ రేపు 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ అవుతుంది. దీన్ని రిలీజ్ చేస్తుంది మన యంగ్రబుల్ స్టార్ ప్రభాస్. ట్రైలర్ బయటకు వచ్చాక సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అవడం ఖాయం. ప్రభాస్ రిలీజ్ చేయడం దీనికి మెయిన్ ప్లస్ పాయింట్. సుమా కనకలసన్ బబుల్ గమ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా అది సాగక ముందే తెగిపోవడంతో ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ అయింది. మోగ్లీ అనే పాపులర్ టైటిల్ తో కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. 2025 సమ్మర్ లో రిలీజ్ అంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నేచురల్ స్టార్ నాని సరిపద శనివారం అంతా గెస్ట్ చేసినట్టుగానే 9th డే గ్రోత్ చూపిస్తూ తెలుగు స్టేట్స్ లో 70 లక్షల షేర్ అండ్ వరల్డ్ గా 1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 11 కోట్ల 12 లక్షలు, సీడెల్లో 3 కోట్ల 5 లక్షలు అండ్ తెలుగు స్టేట్స్ మొత్తం మీద 23.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా వరల్డ్ వైడ్ షేర్ 41 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 77 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బిజినెస్ 41 కోట్ల వరకు జరగ ఇప్పటికే బిజినెస్ ని రీచ్ అయిన ఈ ఫిల్మ్ ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా దాటిస్తూ హిట్ స్టాటస్ ని సొంతం చేసుకోబోతుంది. సో నాని కెరీర్ లో మరో హ్యాట్రిక్ మూవీ యాడ్ అయినట్టే. దేవర మూవీ నుంచి ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10న రాబోతున్నట్టు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఈ రోజు వినాయక చవితి సందర్భంగా విషెస్ పోస్టర్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. సో నో టీజర్ ఫర్ దేవర. మూవీ రిలీజ్ అవడానికి చాలా తక్కువ టైం ఉంది అండ్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓవర్సీస్ లో ఓపెన్ అయిపోవడంతో డైరెక్ట్ గా ట్రైలర్ తోనే బరిలోకి దిగుతుంది ఈ ఫిల్మ్. సో ఒకసారి ట్రైలర్స్ లో రికార్డ్స్ ని గమనిస్తే గుంటూరు కారన్ ట్రైలర్ 37.6 మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ పరంగా టాప్ లిస్ట్ లో ఉండగా సౌత్ మొత్తం మీద చూసినా కూడా ఇదే రికార్డ్. ఇక లైక్స్ పరంగా 1.24 మిలియన్ లైక్స్ తో RRR మూవీ టాప్ లిస్ట్ లో ఉండగా సలార్ దాన్ని కొద్దిలో మిస్ అవడంతో చాలా ఇయర్స్ నుంచి RRR టాప్ లో ఉంది. మరి వీటిని ట్రైలర్ ఎంతవరకు బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే ఇప్పటికే యూఎస్ లో 20,000కి పైగా టికెట్ సోల్డ్ అవగా యూఎస్ఏ ప్లస్ కెనడా మొత్తం చూసుకుంటే $6,50,000 మార్క్ దాటుతూ దుమ్ము లేపింది దేవరా ఫిల్మ్. ట్రైలర్ వచ్చేలోపు 1 మిలియన్ ని కూడా ఈజీగా టచ్ చేసేలా కనిపిస్తుంది. మరి ప్రీమియర్స్ తో ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ రోజు వినాయక చవితి సందర్భంగా పోస్టర్ ని రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ని భరించలేక ఏదో పోస్టర్ ని వదిలారన్నట్టే ఉంది తప్ప ఇందులో ఎలాంటి అప్డేట్ కనిపించలేదు. మూవీ రిలీజ్ డేట్ ని ఇవ్వలేదు. సెకండ్ సాంగ్ రిలీజ్ అన్నారు కానీ దాని డేట్ కూడా ఇవ్వలేదు. జస్ట్ మూలనున్న పోస్టర్ లో ఒకదాన్ని తీసుకొచ్చి ఫ్యాన్స్ ముఖం మీద కొట్టారు అంటూ ఫ్యాన్స్ దీనిపై గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. అట్లీస్ట్ ఆ సాంగ్ రిలీజ్ డేట్ ఇచ్చినా బాగుండు. బట్ రిలీజ్ డేట్ అయితే December 20 కన్ఫర్మ్. యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్స్ కి ఆల్రెడీ 19న ప్రీమియర్స్ చేసుకోమని కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సో గేమ్ చేంజర్ December 20న రావడం అనేది కన్ఫర్మ్. ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ గా రావడమే లేట్. మరి దేవరా గేమ్ చేంజర్ పోస్టర్స్ లో మీకేది నచ్చిందో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.